రాకుండా ఉండే ప్రయత్నాలు ఉంటాయంటూ కూడా అడ్వకేట్ చెప్పారు. సో ఇక్కడ కేటీఆర్కు సంబంధించి ఏ విధంగానైనా తనను గొంతుకను నొక్కే ప్రయత్నం అయితే జరుగుతున్నది అనేది వాస్తవం. సో ఇక్కడ ఒకసారి చూడండి, రాష్ట్ర ప్రభుత్వం మనల్ని రెచ్చగొట్టాలని చూసినా ప్రజాస్వామ్యయుతంగా న్యాయమైన మార్గాలలోనే ముందుకెళ్తాం, ప్రభుత్వాన్ని ప్రజల ముందు నిలబెడతాం. ముఖ్యమంత్రి ఎన్ని రకాలుగా అటెన్షన్ డైవర్షన్ పనులు చేసినా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన 420 హామీలను అమలు చేసేదాకా వదిలిపెట్టాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటాడుతూనే ఉంటాం. కేటీఆర్ చాలా క్లారిటీగా చెప్పిన విషయం ఏంటంటే, ఇక్కడ ప్రభుత్వం ఎన్ని పూర్తి స్థాయిలో కూడా అటెన్షన్ డైవర్షన్ అంటే తెలంగాణలో జరిగే విషయం ఏంటి మీ అందరికీ తెలిసిందే. డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నది అనేది యావత్తు తెలంగాణ సమాజానికి కూడా అర్థమైన విషయమే. సో ఈ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే కేటీఆర్ చాలా క్లారిటీగా చెప్పిండు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలు 6 గ్యారంటీలు 13 అంశాలు నెరవేర్చేదాకా మీ భరతం ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో కూడా ప్రజల ముందు నిలబెడతాం బాజాప్తిగా చెప్పేసిండు. సో ఎన్ని చేసినా ఏమైనా చేసినా భయపడేది లేదు అంటూ కూడా చెప్పిండు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఒక క్లారిటీగా ఒక అంశాన్ని, తప్పు చేయలే భయపడేదే లే, రేవంత్ అక్రమ కేసులకు అణిచివేతలకు వెనుకడుగు వేయం, రాష్ట్ర ప్రభుత్వ కుట్రలు ఆధారాలతో బట్టబయలు, తెలంగాణ ప్రభుత్వం 55 కోట్లు కట్టింది, ముట్టిన FMNCIకి సంబంధించి కూడా చెప్పింది. ఇందులో అవినీతి ఎక్కడిది, ఏసీబీ ఎందుకు, రేవంత్ రెడ్డి సర్కార్ 3వ ఇన్స్టాల్మెంట్ చెల్లించకపోయినా ఫార్ములా ఈ రేస్ రద్దయింది. ఏంది లాంగో రేవంత్ భేటీని దాచిపెట్టారు ఎందుకు, సీఎం అన్ని రకాలుగా అటెన్షన్ డైవర్షన్ చేసిన హామీలు అమలు చేసేదాకా వదిలిపెట్టాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చాలా క్లారిటీగా కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఏసీపీకి MAUD సెక్రటరీ దానకిషోరు ఫిర్యాదు చేసిండండి. 54.88 కోట్ల రూపాయల దుర్వినియోగం చేస్తారనే అభియోగానికి సెక్రటరీకి సంబంధించి దానకిషోర్ ఫిర్యాదు చేసిండు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది, 4 సెక్షన్ల కింద నమోదు చేసింది. త్వరలో కూడా నోటీసులు ఇస్తామని చెప్పింది. ఇందులో A1గా కేటీఆర్, A2గా సీనియర్ IAS అరవింద్ కుమార్, A3గా HMDA చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డి, విచారణకు 10 మంది అధికారులతో కూడిన బృందం ఉంది. ముక్త కంఠంతో ఖండించిన నేతలు మేధావులు, రాజకీయ కక్షతోనే కేసు, మాజీ మంత్రి హరీష్ రావు, రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక అంటూ ఎమ్మెల్సీ కవిత, బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసిరు. ఇక్కడ తెలంగాణ భవన్ వద్ద దహనం చేసిన పరిస్థితి కనబడుతుంది. అంటే పూర్తి స్థాయిలో జరిగే ఎపిసోడ్లో ఇంకొక అంశాన్ని కూడా చూడాలి. మీరు ఫార్ములా ఈ రేస్కు సంబంధించి చూసిరు, ఒకసారి ఇక్కడ చూడరి. రేవంత్ రెడ్డిని కలిసిన ఫార్ములా ఈకో ఫౌండర్ ఆల్బర్ట్ రోట్ ఒకసారి చూడొచ్చు. ఈ ఫార్ములా ఈకో ఫౌండర్కు సంబంధించి కేటీఆర్ని రేవంత్ రెడ్డిని కలిసింది. మరి దీన్ని ఎందుకు బట్టబయలు చేయట్లేదు అనే విషయాన్ని కూడా చెప్పాలి. అంటే పూర్తి స్థాయిలో కూడా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్కి డ్యామేజ్ చేస్తున్నారు. ఈ కేసులో సీఎం పైనే కేసు పెట్టాలి. డిసెంబర్ 13న ఫార్ములా ఈ రేస్ కో ఫౌండర్ సీఎంను కలిసిన విషయాన్ని ఎందుకు దాచారు, దానకిషోర్కు రాసిన లేఖల సంగతి ఏంటి, వాస్తవాలు దాచిపెట్టి తప్పుడు కేసులా, రేవంత్ రెడ్డి రాష్ట్రం దేశం పరువు తీస్తున్నారు. సర్కారు ఈ ఫార్ములా ఈ సంస్థ మధ్య లావాదేవీల ఈమెయిల్స్ వివరాలు వెల్లడించాలి. HMDAపై ఫార్ములా సంస్థ కేసు పెట్టింది. లైసెన్స్ ఫీజు 75 లక్షలు వెనక్కి తీసుకోమన్నా సర్కార్ తీసుకోవడం లేదు. తాను చెప్పింది అబద్ధమైతే అసెంబ్లీలో మాట్లాడండి. తెలంగాణ భవన్లో మీడియాతో కేటీఆర్ అంటూ కూడా చూడొచ్చు. సో మొత్తానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేసుకు సంబంధించిన సంచలన విషయాలైతే బయటపెట్టిండండి. కేసుకు సంబంధించి ప్రభుత్వం దాచిపెట్టిన అనేక అంశాలను సాక్ష్యాలతో సహా బయటపెట్టారు. ప్రభుత్వమే కుట్రపూరితంగా కేసు రద్దు చేసిందన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రభుత్వంపై ఫార్ములా ఈ కేసు కూడా పెట్టిందని తెలిపారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దాచిపెడుతుందని ఆరోపించారు. ఫార్ములా ఈ సహా వ్యవస్థాపకుడు ఆల్ట్రోబట్ లాంగో సంబంధించి సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఫోటోను బయటపెట్టారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మున్సిపల్ శాఖ కార్యదర్శి దానకిషోర్ ఇప్పటి వరకు బయటపెట్టకుండా దాచిన అనేక అంశాలను వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం పరువు, దేశం ప్రభుత్వం ఎలా తీయాలో రేవంత్ రెడ్డికి బాగా తెలుసంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో పూర్తి స్థాయిలో కూడా జరిగిన ఎపిసోడ్. సో ఫార్ములా ఈ రేస్కు సంబంధించి ఏం జరగబోతుంది అంటే దీంట్లో అవాస్తవం ఉంది. పూర్తి స్థాయిలో హైదరాబాద్ ఇమేజ్ని, దేశవ్యాప్తంగా ఉన్న ఇమేజ్ని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతుంది. ఆ ఫార్ములా ఈ రేస్కు సంబంధించిన కోఆర్డినేటర్ ఎవరైతే సీఈఓ ఉన్నాడో ఆయన రేవంత్ రెడ్డిని ఎందుకు కలిసిండు అనేది మరో అంశం. ఇక దానితో పాటుగా ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో పూర్తి స్థాయిలో 55 కోట్లకు సంబంధించి ఫ్రాడింగ్ జరిగింది, 55.88 కోట్ల దుర్వినియోగం జరిగిందనే ఒక అభియోగానికి సంబంధించి దీన్ని దానకిషోర్కు సంబంధించి ఫిర్యాదు చేసిండు. ఫిర్యాదు చేస్తే
పలు సెక్షన్ల కింద A1 A2 3గా ముగ్గురు వ్యక్తుల మీద కేసు నమోదైంది. ఇది ఏసీబీ విచారణకు వచ్చింది. సో దీన్ని న్యాయపరంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎదుర్కోబోతున్నామంటూ కూడా చెప్పారు. సో దీని కేసు ఎలా ఉండబోతుంది అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దీనికి తోడు నిన్న కొడంగల్ ఒకసారి